మన సామల కిరణ్ కుమార్ రెడ్డి గారి విజయం కోసం మీరందరూ పాటుపడ్డారు. అందుకే రేపు మనకు మన ప్రాంతానికి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. మేము ఏది చెప్పితే అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ రోజు బ్రహ్మాండంగా మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, ఈ గ్రామ పెద్దలు, వేదిక మీద ఉన్న నాయకులు, ఈ రోజు మీరు ఇంకా కూడా గుండెల్లో పెట్టుకొని మమ్మలను ముందుకు నడుపుతున్నారంటే మీ రుణం తీర్చుకోవడానికి నాతో పాటుగా రేపు మన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. దానికి తోడుగా మన గతంలో మా రాజగోపాల్ రెడ్డి గారు మన ప్రాంతానికి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు. మేమేది చెప్పితే అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. కానీ ఈ రోజు వస్తున్న ఎన్నికల్లో వచ్చేటువంటి మన నాయకులను మీరు చూడండి. గడిచిన 30-40 సంవత్సరాలు ఇబ్రాహీంపట్నం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు. మొన్న మీరందరూ జెండా ఎగిరించుండ్రు. ఇబ్రాహీంపట్నం ప్రజల ఆశయం నెరవేర్చే బాధ్యత మేము చెప్పిన 6 పథకాలే కాదు, ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, మహిళలకు 2,500 ఇచ్చే కార్యక్రమం, ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన మా తల్లులందరికీ. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు పనిచేస్తూ మేము చెప్పిన ప్రతి సమస్య మీద స్పందిస్తుండు. మా అక్క చెల్లెళ్లకు ఇళ్లలో 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఈ రోజు 100 రోజుల పాలనలో 100 అల్లుంది తప్ప ఎవ్వరు బాపలేదు. ఏమనంటే గుజరాత్ మోడల్ అంటాడు, మన మిగతాళ్ళంతా పనికిరారా? మళ్ళీ ఆ వ్యక్తి కొత్త పిట్ట కథలు చెప్తున్న ఒక బుర్ర నర్సే కాబట్టి మీరు ఆల్రెడీ 2014 చూసి మా అన్న ఒక్కటే అడుగుతున్నా, మా అన్న 2009లో చూసిరా? తర్వాత మా అన్న ఇంకో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న చూసిరా? వీళ్ళు ఏమైనా కుల మతాలను కట్టుకొని తిరిగిరా? వీళ్ళు ఏమైనా ఎవరి కష్టమున్నా వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నిధులకెళ్ళి కాదు, నా బిడ్డ చదువులు కావాలి, నా హాస్పిటల్ ఉన్నా అంటే 50,000 లక్షల రూపాయలు అవసరమైంది, లక్షలు ఇచ్చారు ప్రజలకు. ఎందుకు ఇచ్చిండ్రు? ప్రజల మీద ప్రేమ ఉండాలి. ఓట్ల టైంలోనే ప్రజలు కులాలు మతాలు చిత్తులు పెట్టి ఓట్లు తీసుకోవడం గొప్ప కాదు. ఒక చిత్తశుద్ధితోటి పాలన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పార్టీ, ఈ రోజు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ. అదే విధంగా నేను చామల కిరణ్ కుమార్ రెడ్డి, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ నుంచి కష్టపడి పనిచేసి ఈ రోజు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు. మీ అందరి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని నేను. మీ లెక్కనే మధ్యతరగతి కుటుంబంలో కార్యకర్తగా కింద నిలబడి ఎన్నో ఏళ్ళు సభలు విని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేనేం గాల్లెక్కి కూడి పడలేదు. సమస్యలు తెలియని కాదు. ఇవాళ మీరు ముఖ్యంగా అన్నం గెలిపించారు. నన్ను గెలిపిస్తే నేను పార్లమెంట్ పోతా. పార్లమెంట్ ఏం చేయాలి? 2014లో మనకి అన్న విభజన హామీలే మన దొర కేసీఆర్ ఫామ్ హౌస్ లో పట్టుకొని లేవ చేతగాక తెచ్చుకునే చేతగాక తెచ్చుకోలేదు. ఇవాళ 20% ఇస్తే 80% ఇయనికి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ 20% కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టిండి. 20% కమిషన్లు కాళేశ్వరంలో పెట్టిండు. చిత్తశుద్ధి ఉండి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లలు కూలిపోయినాయి. అదే 1,50,000 కోట్లు పెట్టి రోడ్లు భవనాలు అన్ని కట్టియాలంటే ఇబ్రహీంపట్నంలో సమస్య 100 దూరం ఉంది. ఈ లేఅవుట్లన్నీ ఎక్కడ గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజీలు లేక దాంట్లో సరైన సౌకర్యం లేక ప్లాట్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఇబ్బంది పడుతుంది. మరి మీకు కారణం ఏంటి? ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మీరు గెలిపించారు. ఏం బీకిండు? ఫామ్ హౌస్ లో వండుకోవడం, భూములు దండుకోవడం, మన సమస్యలు పట్టించుకోకపోవడం, ఇంతపై ఏం చేయలేదు. నేను ఒక్కటే అంటున్నా, ఆయనకే తీసుకుంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి అన్న మా ఇబ్రాహీంపట్నంలో ఒకే సమస్య ఉంది, మాకు రోజు డ్రైనేజ్ల సమస్య ఉంది, పరిష్కారం చేయమని అడగాలి కదా. అసలు అడుగుదామంటే ఆడ కేసీఆర్ నాకు టైం ఇచ్చేటోడే కాదు. మా రంగన్న చెప్తున్నా, మా రంగన్న రేపు పొద్దున 6ంటికి పోతా అంటే 6ంటికి పోతే రేవంత్ తలుపులు తీసుకో
అరగంట ఛాయ్ తాగుతాడు. గతంలో మీ మంచిరెడ్డికి ఇచ్చిన నడుగురి పోయి కేసీఆర్ ఏమైనా పిలిచి ఛాయ్ తాపించుకోవాలి. అపాయింట్మెంటే లేదు అసలు ఇక్కడ మంచిరెడ్డి ఉన్న విషయాన్ని మర్చిపోయి. కానీ మా రేవంత్ అన్న రాజన్నైనా ఇటు మా మళ్ళీ రంగన్నైనా అటు ఎంకన్నైనా ఎవరికైనా మీరు రోజు చూస్తారు ఇంటికాడ. ఎందుకంటే మీరు చాలా మంది రేవంత్ అన్న పర్సనల్ గా పరిచయం. పొద్దున 7 ఇంటికి పోతారు, ఏదైనా సమస్య చెప్పుకుంటారు, ఇమీడియట్ గా పరిష్కారం చేసుకొని వస్తారు. 150 రోజులు అయిందండి. వాళ్ళకి 10 ఏళ్ళు సమయం ఇచ్చారు మీరు. మేము 150 రోజులు మేము రాగానే 4-5 లక్షల కోట్లు అప్పు చేసారు అవలాగా అన్న అనుకున్నాం. తీరవై సెక్రటేరియట్ తలుపులు తెచ్చి కూర్చుంటే ఫైళ్ళని తీసే 9 లక్షల కోట్లు అప్పుకుంటారు. మరి ఏం చేయాలి చెప్పు? ఇక పారిపోవా? పారిపోలే, ధైర్యంగా నిలబడ్డం. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ. కాబట్టి మీరు దయ ఉంచి మాకు సమయం ఇవ్వండి. 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇంకొక 10 ఆగస్టు 15 లోపు రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు చేస్తాను. దయచేసి మీరు ప్రజల మధ్యానికి మీరు కూడా చెప్పండి. మీరు ఇక్కడ రాని అమ్మలక్కలందరికీ, ముఖ్యంగా అమ్మలక్కలందరినీ ఒకటే చెప్తున్నా, ఇవాళ మన పిల్లల భవిష్యత్ అంతా మన చేతుల్లో ఉంది. బీజేపీ అనేది చాలా కుట్రపూరిత పార్టీ. ఇలా బీజేపీ ఓటేస్తే నాకు 400 కావాలని ప్రజాస్వామ్యాన్ని మారుస్తావా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కులమతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నావు? 77 ఏళ్ల వయసు వచ్చింది, ఇక లాస్ట్ ఎలక్షన్ కదా అని పక్క దేశంలో ఉన్న పుటిన్ని, అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్న చైనా తత్వాన్ని చూసి ఈయన కూడా నియంత్ర పాలన చేయాలని ఒక పిచ్చుక ఉన్నాయంటే మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలి. మీరందరూ అనుకుంటున్నారు కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడలేదు, కేసీఆర్ లాగా మాయమాటలు చెప్పలేదు. కేసీఆర్ అప్పుల పాలు చేసిన తెలంగాణని, ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన తెలంగాణని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మేమందరం కలిసికట్టుగా ఒక టీం లాగా ఈ తెలంగాణను ఎట్లా గాడిలో పెట్టాలి, ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఈ తెలంగాణ ఉన్న పేదల కష్టాలు పోయేదాకా నిద్రపోవద్దని శపథం చేసి కష్టపడుతున్నాం. మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటాడు ఈ కేసీఆర్ బక్కుడు. కూర్చుందా? అవుతుందా? అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? మీరు ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? బిడ్డ, నువ్వు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టాలంటే మునుగోడుకి ఎంతమంది తీసుకొచ్చిండు? 100 మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చిండు. అవునా కదా? అంటే నువ్వు ఒక్కరిని చూస్తే అంత భయపడ్డావు, మరి ఇంతమంది నువ్వు నా ఒక్కరికి భయపడ్డా లేదా? నన్ను మునుగోడు ఓడగొట్టాలంటే ఎంతమంది వచ్చిర్రు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు? పోలీసులు పెట్టి, ఫోన్ ట్యాపింగ్ చేసి, పైసలు పట్టుకొని ఆగమాగం చేసి కంప్యూటర్తో పొత్తు పెట్టుకుంటే 10,000 తొమ్మిది. ఇప్పుడు నేను ఎంతమంది ఉన్నావు? మామూలువా? ఒక్కటి మించిన ఒకరు బుల్లెట్ లాంటిలో ఉన్నావు. ఏమో కేసీఆర్ కారు కార్ఖాన పోయింది, కేసీఆర్ దవాఖాన పోయింది. నలుగురికి కేసీఆర్ వచ్చిందా? ఇబ్రాహీంపట్నంకి వచ్చిందా? లేదు. నీకు టీఆర్ఎస్ ఉన్నదో, కేసీఆర్ ఉన్నదో, మళ్ళీ 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణ. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు, నా తల్లులకు, అక్కలకు, చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే, మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే, మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. ఈ సందర్భంగా మీకు చెప్పండి, కవిత ఉన్న రాజ్యాల్లో లేదా? ఎక్కడ ఆడుతుంది కవిత? బతుకమ్మ ఒక్కసారి ఏనాడుతుంది? నేను మునుగోళ్ళు చెప్పినప్పుడు, బిడ్డ నిన్ను వదిలిపెట్టా, నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏదైతే దోసుకున్నావో 10 ఏళ్ళ అధికారులు పెట్టుకొని నీ కుటుంబం జైలుకు పోయేదాకా నిద్రపోదని చెప్పిన చెప్పలేని పోయిందా? జైలుకు పోయిందా? ఇక కేటీఆర్ హరీష్ రావు వదిలిపెట్టావా? వదిలిపెట్టాం. కేసీఆర్ కుటుంబం జైలుకు పోవాలి, టీఆర్ఎస్ పార్టీని పొందబట్టారని చెప్తున్నాం. మీ అందరూ కూడా లేదు, ఈ కుటుంబ పాలన తెలంగాణ మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వ్యక్తి, ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి, ఒక నియంత్రణగా పరిపాలించిన కేసీఆర్ కట్టెలించినాం. ఇప్పుడు 2 గంటల పార్టీని మన 3 గంటల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీరందరూ అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంత మెజార్టీ గెలుస్తాడు? అరే ఒక ఆయన వస్తాడు, కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని వస్తుండు. మీరు కులానికి మతానికి ఓటేస్తారా? పేదోళ్ళ పార్టీకి వేస్తారా?
మానవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి కష్టపడతా మీకోసమైన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా? మతం కులం పేరు చెప్తున్నట్టు ఎవరికి ఇస్తారు ఓటు? మీకోసం కష్టపడి ఆపదొస్తే సాపదొస్తే నేనున్నానంటూ రంగన్న ఉన్నాడు. రంగన్నకు తోడుగా ఏదొస్తుంది తమ్ముడు వస్తుంది దొంగలు పోయి కొట్లాడుతా అంటుంది. మరి సెకండ్ ఎక్కువ కావాలి. రేపు మునుగోడు పోకు మునుగోడు ఈ రంగానే పోతా మరి కూడా మార్చుతుంది. ఎప్పుడు ఆగమైనప్పుడు అవుతుంది ప్రవేశించారు ఆగరా నాకేమన్నా తెలియదు వాళ్ళు అందరినీ గుర్తుపడతారు. గుర్తుపడరా? మీరు నన్ను ఒకసారి గెలిపిస్తే పార్లమెంట్ లో మీకోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిందా లేదా? 5 ఏళ్లలో ఇబ్రాహీంపట్నంకు నేను ఎంపీ ఉంటే ఒక్కరన్నా ఒక్క తప్పు చేసినట్టు ఒక గజం భూమి తీసుకున్నట్టు ఒక కేసు పెట్టినట్టు ఏమైనా ఉందా నా మీద? నా సొంతంగా అవసరం వస్తే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎంతో మందికి నా సొంత పైసలు చెప్పి ఒక తప్పు చేసినట్టు ఎవరైనా చెప్తారా? నిజాయితీగా నిస్వార్థంగా మీరు గెలిపించి పంపిస్తే ఈ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మీకోసం తప్పితే ఏనాడు తప్పు చేయలేదు, తన వంక లేదు. ఈ రోజు నాకు ముఖ్యమంత్రి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది